హాయ్ మైరా మీడియా వ్యూయర్స్. జనరల్గా మనం ఈ ఫిబ్రవరిలో ఒక 2-3 చిన్న సినిమాలు ఇంటర్వ్యూలు చేసి మీరు ఆదరించటం, ఆ సినిమాలు వెళ్ళటం, దానికి మంచి పేరు రావడం తెలిసింది. అయితే చాలా సినిమాలు ఈ మార్చిలో కూడా రిలీజ్లో ఉన్నాయి. సడన్గా కరోనా ఓపెన్ అయిన తర్వాత చాలామంది కొత్త వాళ్ళు, చిన్న బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు, మేము కళాకారులను గుర్తించేవాళ్ళు, తనదైనటువంటి శైలిలో కథలు చెప్పే కొత్త దర్శకులు, కొత్త తరం రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి సినిమాలన్నీ ప్రమోషన్ ట్రైలర్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఒక సినిమా నన్ను ఏంటిది ఏదో కొద్దిగా గమ్మత్తుగా ఉంది, ఇది అల్ట్రా మోడర్న్ యూఎస్ బేస్డ్ స్టోరీ అన్న ఒక టైటిల్, మ్యాడ్ ఎంఏడి అని ఉంది. పిచ్చోడా పెట్టారంటే దెన్ ఇట్స్ నాట్ అ మ్యాడ్, ఇట్స్ అ ఫుల్ ఫామ్ని విత్ చాలా షార్ట్ ఫామ్ చేసి మ్యారేజ్ అండ్ డివర్స్ అన్నారు. అంటే కొత్త తరంలో పెళ్ళిళ్ళు ఎలా అవుతున్నాయి అండ్ వాళ్ళ మధ్య ఎందుకు ఇన్ని డైవర్స్ కేసులు అవుతున్నాయి, ఇలాంటి కథాంశం తీసుకున్నారేమో అని ఒక ఇంట్రెస్ట్ తోటి ఐ సర్చ్ ద ప్రొఫైల్స్. చూస్తే నాకు లక్ష్మణ్ గారని కొత్త డైరెక్టర్ అన్నారు. అండ్ లక్ష్మణ్ గారు ఈజ్ అ బిజినెస్ మ్యానా ఆర్ ఫిలిం మేకరా, ఇంతకుముందు ఏమైనా చేశారా ఏం తెలియదు, కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచి లాట్ ఆఫ్ అప్లాజ్ వస్తుంది. మా వాడు ఒక సినిమా చేశాడు అంటే దట్ విల్ బీ సంథింగ్ ఎల్స్ అనే ఒక సోషల్ మీడియాలో నాకున్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా ఒక లుక్స్ వచ్చింది. దెన్ క్యాస్ట్ అండ్ స్క్రూకి వెళ్తే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్తో పాటు వెల్ నోన్ గుడ్ ఆర్టిస్ట్ లైక్ శ్వేతా వర్మ ఇప్పుడు వెబ్ సిరీస్లు అవి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక మెయిన్ లీడ్లో సినిమా ఉన్నారు. లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే సరే వీళ్ళు ఎందుకు కలవకూడదంటే లక్కీలీ ఐ గాట్ దెమ్ టుడే. వాళ్ళు ప్రివ్యూ షోస్ అండ్ ప్రమోషన్ ప్లానింగ్స్లో ఉన్నారు. నాకు తెలిసి 1-2 రోజుల్లో డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల వాళ్ళతో ఒక్క చిన్న చిట్ చాట్ చేసి వాళ్ళ మూవీ తీసుకుందాం. హలో సార్. హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ టైమ్. సో హర్డ్ అబౌట్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. లక్ష్మణ్ గారు మూవీ తీస్తారా అంటే విచ్ బ్యాక్గ్రౌండ్ యూ ఆర్ ఫ్రమ్ సార్? ఆర్ యూ ఫిల్మ్ మేకర్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్? నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. Yeah. I'm an entrepreneur. I have been running a ITS company. Okay. So it's still there. Oh. But I took a break of 1 year, so then made a movie. Out of passion, that's it. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం, మాకు క్రాఫ్ట్ తెలుసు, డబ్బులున్న ప్రతి ఒక్కడు కెమెరా కొనుక్కొని కెమెరామెన్ అయినట్టు, కథ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ చేస్తారా అనేటటువంటి లో సో కాల్డ్ ఫిల్మీ వాదన ఒకటి నడుస్తుంది. ఇలాంటి టైంలో కొత్త వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే వెరీ టఫ్. సో వాట్ ఇస్ ద ఫేసెస్? ఐ మీన్ మీరు ఈ ఫిలిం మేక్ చేసేటప్పుడు యూనియన్ తోటి అంటే మీరు ఇది ఒక కొత్త ప్రపంచం. అవును. హౌ యూ ఫేస్డ్ ఇట్ సార్? హౌ యూ డన్ దిస్ ప్రాసెస్? No, we are very particular. I am very focused about our craft. I want to tell a story. సో దానికి చెప్పారు కదా మీరు అన్నట్టు ఇంతమంది ఫ్రెండ్స్ సడన్గా సపోర్ట్ చేశారు. సో దెన్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ మ్యూజిక్ జడ్జిమెంట్. సో మ్యూజిక్ ముందు చేసుకున్నాం. మోహిత్ అని ఇస్ అ న్యూ కమర్. But we have been going with our intuition. But there is one thing which is professionalism. Same mind lo చూడని professionalism ఇక్కడ చూసుంటారు మీరు గ్యారెంటీ. I should say that about him. ఎందుకంటే there's a beautiful quote which says the best way to learn filmmaking is to make a film. So I think that was done by Lakshman sir. ఎందుకంటే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఈ స్టోరీకి సంబంధించిన క్యారెక్టరైజేషన్, నేను ప్లే చేసిన క్యారెక్టరైజేషన్, అఖిల అనే క్యారెక్టరైజేషన్ గురించి సార్ చెప్పినప్పుడు నేను స్టోరీ బాగా నచ్చింది. బట్ ఐ సెడ్ సార్ నేను టైం తీసుకుంటాను ఎందుకంటే దెర్ ఆర్ ఇంటిమేట్ సీన్స్ అండ్ అఫ్ కోర్స్ దే ఆర్ అ న్యూ టీమ్. సో ఆ సీన్స్ కావచ్చు ఏమన్నా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేయాలి మనం ఒక క్యారెక్టరైజేషన్ ప్లే చేసినప్పుడు. సో కానీ నేను ఒక 3 hours చెప్తాను అన్నదాన్ని ఒక 1 hour ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ డిస్కషన్స్ విత్ మై ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ మోర్ ఫిల్మ్ మేకర్, వీ హ్యావ్ ద సేమ్ కామన్ ఫ్రెండ్స్. సో నేను ఐ వాంటెడ్ టు బ్రేక్ ద ఇన్హిబిషన్ అండ్ టేక్ అ కాల్. నేను ఆ కాల్ తీసుకోవడానికి ఆ మీటింగ్లో నాకు సార్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే నేను చాలా శ్వేతా వర్మ నాకు ఆర్టిస్ట్ ఒక ఫ్రెండ్గా ఒక కొలీగ్గా పక్కన పెడితే జనరల్గా కొత్త వాళ్ళని కొత్త ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు తనకి జడ్జ్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఫిలిం వాళ్ళని. అంత సడన్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ సినిమా తీస్తా అంటే హౌ యూ బిలీవ్డ్? అండ్ అంటే చాలా మంది ఫిల్మ్ స్కూల్లో చేసినటువంటి వాళ్ళ పరిచయాలు ఉండగా యూ బిలీవ్ దిస్ టీమ్? See, that is what I'm saying. నాకు సార్ కాస్టింగ్ కాల్ పెట్టారన్న విషయం కూడా శశికిరణ్ నారాయణ గారి ద్వారా కాల్ వచ్చింది. who's MS Narayana గారి daughter, who's also a filmmaker. So ఇప్పుడు శశికిరణ్ నారాయణ గారు, if she's giving me a call and telling me that there's an audition that is happening, because definitely she knows that ఇప్పుడు సార్ 24 క్రాఫ్ట్స్లో ఇన్స్టాల్ చేసిన ప్రతి పర్సన్ కూడా ఇట్ వాజ్ మానిటర్డ్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు సినిమా తీస్తున్నాం కదా అని ఏదో కెమెరా మనము రెంట్కి తీసుకొని ఆర్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అలా కాదు.
ఇప్పుడు ఈవెన్ మ్యూజిక్ కూడా మీరు చూస్తే కైలాష్ కేర్ గారు ఒక సాంగ్ పాడారు, శక్తిశ్రీ గోపాలన్ గారు ఒక సాంగ్ పాడారు. దట్ వాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్ సపోజ్ టు ఆన్సర్. Yeah. అంటే Yes. అందాల రాక్షసి లేకపోతే అర్జున్ రెడ్డి చూసినటువంటి రాడాన్ ఒక ఎవరో తెలియని వ్యక్తిని ఒక డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు మీ ట్రైలర్ చూసినప్పుడు ఆ సంగీతంతో కూడినటువంటి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ చిన్న లల్లబీలో ఎండ్ టైటిల్లో కూడా మీరు ఇచ్చినటువంటి ఆ క్లాసికల్ థీమ్ అయితే ఉందో దట్ వాజ్ ఒరే అమ్మా ఫిలిం చూస్తేనేమో వెరీ అల్ట్రా మోడర్న్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏమో వెరీ ఫ్యూజన్ ఉంది, అమేజింగ్ టాలెంట్ టేస్ట్ ఉన్నటువంటి, అంటే మీరు తీసుకునే కెపాసిటీ ఉన్నా కానీ ఇచ్చేటటువంటిది ఇది కూడా ఉండాలి కదా. వై యూ ఎంకరేజ్ సచ్ చెన్నై ఫెలో అండ్ వాళ్ళని ఎలా హౌ ద మ్యూజిక్ హిస్ హ్యాపెన్? మోహిత్ ఇస్ నాట్ ఫ్రమ్ చెన్నై, హి లెర్న్డ్ ఇట్ ఇన్ చెన్నై. రెహమాన్ గారి దగ్గర నేర్చుకున్నాడు. బట్ ఒక్కసారి నేను స్టోరీ చెప్పగానే కనెక్ట్ అయిపోయాడు. సార్ నాకు ఒక సిచ్యువేషన్ చెప్పాను, మౌనమా అనే పాటకు ఫస్ట్ ట్యూన్ తోటి ఆయన కనెక్ట్ అయిపోయాను నేను. బస్ యూ విల్ బి దేర్, యు ఆర్ ఆన్ బోర్డ్ అండ్ అవర్ ట్రావెల్ వాజ్ ట్రెమెండస్. కైలాష్ కేర్ పాట కంటే ముందు యునో దట్ సూఫీ సాంగ్ కంపోజిషన్ అంతా మా ఆఫీస్లో అయింది. సో కరీం ఫస్ట్ సింగర్, దెన్ యాసిన్ నజీర్ సెకండ్ సింగర్, then we scrapped that and we went to Kailash. Such an effort has been put into the music. Sir, actually story anukunnaka kuda he took 1 year for the film to start. ఎందుకంటే he took 8 months at least. అంటే విజువల్ తీసి వెనక బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయకుండా మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాంట్ చేసేటట్టుగా విజువల్ తీసుకున్నారు మీరు. సీరియస్గా he took that time. అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఒక స్టోరీ ఉన్నప్పుడు డబ్బులు వచ్చాయి కదా అని నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అవ్వలేదు, 8 months పట్టింది. ఆ 8 months ప్రాసెస్ లోనే నన్ను కలవడం జరిగింది. ప్రతి ఆర్టిస్ట్ ని కూడా ఈ సినిమాకి చెక్కారు. How about the other artists, sir? I mean, I know her, she is my friend. కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి, కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి. హౌ డు ది కాస్టింగ్ పార్ట్? బికాస్ ఇక్కడ ఆల్రెడీ ఉంటే మేనేజర్ ఉంటాడు, పిఆర్ఓ ఉంటాడు, సమ్ కాస్టింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు డిఫరెన్స్లు ఇస్తారు. హౌ యూ పిక్ ద క్యారెక్టర్స్? చాలా ప్రొఫెషనల్ గా అన్ట్రెడిషనల్ గా వెళ్ళాము. వీ డోంట్ హ్యావ్ ఎ కాస్టింగ్ మేనేజర్, వీ డోంట్ హ్యావ్ ఎ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కదా, ప్రొడక్షన్ మేనేజర్ ఇస్ లైక్ అవర్ శ్రీనివాస్ గారు ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ. సో ఎలా అయిపోయిందంటే 43 కాల్ షీట్స్ 40 days లో షూట్ అయిపోయింది మాకు. ట్రెమెండస్ ప్లానింగ్, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక రోజు షూట్ డిలే కానీ సూపర్ జర్నీ. ఈవెన్ క్యారెక్టరైజేషన్స్ కూడా మీరు అడిగినట్టు, ఇప్పుడు నాకు కోస్టార్ రజత్ రాఘవ్ ఎవరైతే ఉన్నారో శ్రీవల్లి అనే సినిమా చేశారు. సో ఈ సినిమాకి కాస్టింగ్ కాల్ జరుగుతుందని కలిసినప్పుడు సార్ అబ్బాయిని చూసినామంటే బాబు నువ్వు ఈ క్యారెక్టర్ కి సెట్ కావు వెళ్ళిపో అని చెప్పారు. చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ అతను ఆల్మోస్ట్, అంటే ఈ స్టోరీ సంథింగ్ విచ్ వాజ్ అ జడ్జ్మెంటల్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ us. మంచి స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ, ఇట్ హస్ డ్రివెన్ మనం చేయాలి. అవును, వాడైతే బేసికల్గా రజత్ అయితే ఈ వాజ్ రన్నింగ్ అరౌండ్ ఫర్ ద రోల్ ఫర్ 1 month వచ్చాడు. నేను చూస్తే క్లాసీగా పాష్ ఉంటాడు, ఫోకస్డ్ ఉంటాడు. నా క్యారెక్టర్ ఫుల్ బిందాస్ క్యారెక్టర్, ఫుల్ ఈజీ. ఫైనల్ గా పాప మనోడు ఫ్రస్ట్రేట్ అడిగాడు ఏం చేయాలి సార్ అంటే, సరే అలాగంటావా, కార్ వదిలిపెట్టు, ఫోకస్ వదిలిపెట్టు, టేక్ 200 rupees, పుట్ 200 to 300 rupees in your pocket, టేక్ ఏ సిటీ బస్, గో టు చార్మినార్. ప్రపంచాన్ని చూసిరా కాదు ఏను చార్మినార్ వెళ్ళు, అక్కడ చార్మినార్, ఆ గౌలిగూడ, ఆ ఏరియా వెళ్ళు. ఆ 200 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు నువ్వు. మళ్ళీ ఏమన్నా ఒక 10 రోజులు వెళ్తే నీకు తెలిసిపోతుంది అని చెప్పి ఈ వెంట్ ఫర్ 15 I think 1 month వెళ్ళాడు. 1 month ప్రతిరోజు బస్ తీసుకొని చార్మినార్కి వెళ్ళి 200 rupees లో నువ్వు ఏది పడితే అది తిని, అంటే బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మనం ఒక ప్రాపర్ ఒథెంటిక్ హైదరాబాదీ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ బాడీ లోకలిజం ఇన్స్టిల్ చేసుకున్నాడు అబ్బాయి. అంటే ఆ 1 month ఆ అబ్బాయి స్పందన అనే అమ్మాయి షీజ్ అన్ ఆర్టిస్ట్, పెయింటర్, 1 week వర్క్ షాప్ చేసింది విత్ రియల్ పెయింటర్. సో దట్ తను పెయింటింగ్ చేసినప్పుడు ఆ స్ట్రోక్స్ ఉంటాయి కదా, ప్రొఫెషనల్ పెయింటర్ లాగా ఉంటాయి. అండ్ ఈ నిఖిల్ అనే అబ్బాయి మిస్ ఇండియా ఛత్తీస్గఢ్ 2018 నా అమ్మాయి అనుకుంది కాదు, నువ్వు చేయాలంటే ఈ రోల్ చేయాలని చెప్పాను. ఇంత ప్యాషనేటెడ్ డ్రివెన్ చేసిన కథ ఏంటి సార్? ఎనీ క్లూ ఫర్ us? What's the Marriage and divorce. It's all about you guys. Like all young surroundings. couples. I'm basically my heart is like as young as your heart. So I'm like you guys. Yes. Easy go lucky and been going with the people. ఒక మంచి స్టోరీ, తెలుగు కదా, తెలుగు అంటే బాగా చెప్తాను బాగా. అయితే ఇట్లాంటి స్టోరీ చెప్పాలనిపించింది నాకు. మీకు కనెక్ట్ అయ్యే స్టోరీ, మిమ్మల్ని కదిలించే స్టోరీ. కొన్ని లివింగ్ రిలేషన్ చూశాను, కొన్ని మ్యారేజ్ చూశాను, డైవర్స్ చూశాను, ఇప్పుడు 3-4 ఇంటర్వ్యూలు చెప్పాను. ఆ రిలేషన్ బాండింగ్ పెరగట్లేదు, విచ్ ఇస్ వాట్ డ్రివెన్ మీ టు మేక్ దిస్ మూవీ. అంటే యు ఆర్ లోకలైట్, యు ఆర్ ఫ్రమ్ NRI సంథింగ్? నో నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బెటర్ లేదు, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ పక్కా హైదరాబాద్. ఓకే, నాకు ఒక బేసిక్ డౌట్ ఏముండే అంటే
ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకోండి, కొంతమంది కథ రాస్తారు, నావెల్ చేస్తారు, ఆరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తారు. స్ట్రైట్గా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి, మధురా శ్రీధర్ లాంటి వాళ్ళ స్నేహితుల ఇండస్ట్రీ హెల్ప్స్ తోటి ఇంతమందిని గ్యాదర్ చేసి అంటే సంథింగ్ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ డెఫినెట్లీ ఉందని నాకైతే అర్థమైంది. డెఫినెట్గా ఉంటుంది. సో థియేటర్స్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? విత్ ఇన్ ఎ మంత్ మ్యాక్స్. షూర్. Yes, we have almost decided a date, but which will be officially declared soon. సో మాకు సమ్మర్ ఫీస్ట్ ఉండబోతుంది అయితే. 100%. It will be a very roller coaster ride for you guys, and it's a new way of storytelling. Good thing in the new way of storytelling appudu either it will go bad or it will go good. Surprisingly we got into good books. అందరికి నచ్చుతుంది సినిమా. ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఐ సీన్ ఏ లిటిల్ బిట్ బోల్డ్ కంటెంట్. అవును. ఈజ్ ఇట్ నెసెసర్లీ యూ పుట్ ఇన్ ఏ కమర్షియల్ వాల్యూ, జనాలు ఏదో కొద్దిగా ఆకర్షిస్తే కొత్త వాళ్ళతో అని ఒక అంటే స్టోరీ డిమాండెడ్. ఒక ఫ్లర్ట్ క్యారెక్టర్ ఉన్నాడు. I can't expect flirt to be no talk. So I will talk about that Yeah. because I am a part of that. నేను మాట్లాడాలి సార్, మీరు మిమ్మల్ని చెప్పండి. నాకు కొద్దిగా నేనే చెప్తాను, మీరు అడగపోయినా నేనే నేను క్యాచ్ చేశా. అంటే నేను షాక్ అయ్యా, ఏం జరుగుతుంది ఎవరు ఆర్డర్ అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పడ్డది నాకు. ఎస్, నేనే చెప్తా. సో ఈ క్యారెక్టరైజేషన్ లో ఈ సాంగ్ కావచ్చు, చాలా మంది ఏంటంటే వీళ్ళు ఇలాంటి సాంగ్స్ తో జనాలు ఆడియన్స్ ఎందుకు వస్తారు థియేటర్స్ కి అని. నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ అండి. కంటెంట్ లేదే నేను ఊరికే ఒక సాంగ్ లో ర్యాండమ్ గా ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ యాజ్ అన్ యాక్టర్. ఐ రెస్పెక్ట్ ఆర్ట్. ఈ క్యారెక్టరైజేషన్ వచ్చేసి, నా క్యారెక్టరైజేషన్ ఏంటంటే, అమ్మాయి షీజ్ అన్ అర్బన్ ఇండిపెండెంట్ విమెన్. ఆమె ఒక ఆర్కిటెక్ట్, తన కంపెనీలో షీజ్ ద బాస్. తనకి వెరీ అంబిషియస్ కెరియర్ డ్రివెన్ పర్సన్. తన లైఫ్లో తనకి ఎవరైనా నచ్చినా కూడా తను లైక్ షీజ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. తనకి ఒక అబ్బాయి నచ్చినా సరే తనే అబ్బాయితో వెళ్ళి మాట్లాడుతుంది. ఆ అబ్బాయి మనతో వచ్చి మాట్లాడతాడా అన్నంత సెకండ్ థాట్స్ ఉండవు. సో తనకు నచ్చినట్టు ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అనేది కెరియర్ విషయంలో ఇట్స్ వెరీ సిమిలర్ టు మీ. బట్ పర్సనల్ లైఫ్లో ఏంటంటే సో పర్సనల్ లైఫ్లో ఏంటి అంటే ఐ కైండ్ ఆఫ్ ఫీల్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టు పోర్ట్రే అఖిల. అండ్ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటుంది అబ్బాయితో. సో వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అంటే మోడ్రన్ వేని కూడా యు ఆర్ సపోర్టింగ్, ఐ మీన్ ద స్టోరీ. నో సి, నేను యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో ఐ బిలీవ్ ఇన్ లివ్ అండ్ లెట్ లివ్. నేను ఇప్పుడు ఐ లివ్ విత్ మై డాడ్, ఐ లివ్ విత్ మై సిస్టర్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే కపుల్ని కూడా నేను అపోజ్ చేయను. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలి అన్నది నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్. సో అందుకే నేను ఈ క్యారెక్టరైజేషన్ కూడా, నేను ఎప్పుడు ఇప్పటిదాకా లివ్ ఇన్ రిలేషన్షిప్లో లేను. సో ఒక క్యారెక్టర్ అనేది, ఒక అమ్మాయి ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమె ఎమోషన్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతాయి అని చాలా బ్యూటిఫుల్గా అమాల్గమేట్ చేశారు ఈ స్టోరీలో. సో అందుకే చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ కూడా ఏంటంటే అండ్ సాంగ్ కూడా ఏంటి అంటే చాలా లైక్ బికాస్ దే ఆర్ ఇన్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్, దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. And obviously there's a bit of everything. Our relationship lo there's a bit of infatuation, there's a bit of love, everything, all of it put together is that song. Endukante they are a couple. No. What he was asking is it intentional or is it driven by story? No, it is driven by story. Okay. Meeru nenu nannu actually Instagram lo kuda adigaru, meer enduku chesaru ee cinema, like మీరు రాని ఫీమేల్ అని అడిగారు. నేను వాళ్ళకి ఒకటే మెసేజ్ పెట్టాను, సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. సినిమా చూసిన తర్వాత కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ హౌ వాస్ ద ఫిల్మ్. ఐ సే దట్ టు ఎవ్రీవన్. People, senior most technician worked with this movie అండి. మార్తాండ్ వెంకటేష్ గారు, నేను టైటిల్స్ లో దేవి కృష్ణ కడియాల డిటిఎస్, యతిరాజ్ సార్ ఎస్ఎఫ్ఎక్స్, కోటి గారు కలరిస్ట్, దెన్ డబ్బింగ్ బై వేణు గారు, రామానట్ స్టూడియోస్. మార్తాండ్ వెంకటేష్ గారు ఎంత పాయింట్ బ్లాంక్ ఉంటారంటే, సినిమాలో ఏదైనా బూత్ ఉంటే ఎందుకు తెచ్చామని అనే, కానీ హీ పర్సనల్లీ డిడ్ దిస్ ఎంటైర్ విత్ మీ. We both sat together. ఆయన ఏమన్నారంటే, నేను అన్నాను సార్ ఏదైనా నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాడు ఆయన, అవసరం లేదు ఇది ఎక్కదు అని చెప్పేస్తాడు. మీకు తెలుసా, నేను కట్ చేద్దామంటే పర్లేదు సార్, భలే ఉంది సీన్, ఉంచండి అని చెప్పాను. నేను కొంచెం రొమాన్స్ ఎక్కువైంది సార్, ఏమన్నట్లు చాలా బాగుంది అని. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్. సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వచ్చింది. సూపర్. అంతే కదా, చాలా మంది డబ్బులకి అలా కాదండి. మార్తాండ్ వెంకటేష్ గారు ఇస్ వెరీ పర్టిక్యులర్. he did not take ethic based fellow. very ethic. They're the best critics అండి, because ఎన్ని సినిమాలు చూసుంటారు. పోకిరి లాంటి సినిమా చేశారు. కొట్టి అసలు దట్స్ ద థింగ్. సో మ్యూజిక్ గురించి మాట్లాడాం, మీ కథా కథనాలు, మీ పాత్రలు, మీ మేకింగ్ గురించి మాట్లాడాం.
ముఖ్యంగా మాట్లాడాల్సింది సినిమాటోగ్రఫీ. యా కొన్ని చూస్తేనేమో ఏదో చుట్టేశారు సీరియల్ కెమెరా లాగా అని ఒక న్యాచురల్ వేలో వెళ్తుంది. కొన్ని చూస్తేనేమో దీనికోసం టైం పెట్టి ఫ్రేమ్ పెట్టి నిద్రారాత్రులు మాని పెట్టాడు ఈ ఫ్రేమ్ అనే అంత ఒక బ్యూటీ కనిపిస్తుంది. అంటే బేస్డ్ ఆన్ క్యారెక్టర్ మేబీ స్టోరీ డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్ కొంచెం అయితే డెఫినెట్గా టు బి వెరీ ఫ్రాంక్ ఈజ్ అ న్యూ సినిమాటోగ్రఫర్, ఫస్ట్ సినిమా ఫర్ హిమ్, ఫస్ట్ సినిమా ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. సో దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ మైనర్ థింగ్స్ ఉంటాయి. ఈవెన్ ఐఎమ్ ఏ ఫస్ట్ కమర్, మనిషి పుట్టగానే పరిగెత్తడు కదా సార్. కానీ కాకపోతే మీరు అన్నట్టు కొన్ని బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ టోటలీ డామినేట్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. కొన్ని దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ లాగ్. రిక్వైర్మెంట్ యాస్ పర్ ద కానీ మీరు సినిమా చూస్తే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. అయితే అదైతే గ్యారెంటీ చెప్పగలను. మీరు సినిమా చూసి జడ్జ్మెంట్ చెప్పండి. ఆ చిన్న చిన్న ఫ్రేమ్స్ మీకు అనిపించినా కానీ అది మీ కథలో మీరు ఎంత ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే ఉంటుందంటే ఒక సీన్ మీరు అర్థమయ్యే లోపల ఇంకో సీన్కి వచ్చేస్తారు. లాగ్ జీరో లాగ్ అండి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ సినిమా అనుకుంటే జనరల్గా కొత్త టైటిల్కి లేకపోతే ఒక వెల్ నోన్ టైటిల్కి వెళ్తారు. వై యూ పిక్డ్ ఇంగ్లీష్ నేమ్? బికాజ్ జస్ట్ టు గెట్ అన్ అటెన్షన్ ఫస్ట్. అంటే నేను మాకు బ్యానర్ లేదు, కొత్త టీము. సో ఐ జస్ట్ వాంట్ టు మ్యాడ్ అనగానే ఓకే మ్యాడ్ ఏంటని చిన్న సార్ దెన్ యూ గెట్ ఇన్ టు ద ట్రైలర్. మ్యాడ్ అని చాలా మంది అలాగే చూస్తున్నారు. నేను ఒక ట్రైలర్ చెప్పాను కదా, ఒకటి పెడితే 1.5 million అయింది. ఐఎమ్ సర్ప్రైజ్. ఆ మ్యాడ్ అని చూస్తారు, చూసేసి దెన్ ఆల్మోస్ట్ 12,000 లైక్స్. మాట్లాడి పర్లేదు. వింటున్నాను. నిశ్శబ్దం నచ్చుతుంది అన్నారు కదా. ఆయనకి నాకు కాదు, నాకు నేను ఇంటర్వ్యూ చేసేది మాట్లాడడానికి. మాట్లాడుకుంటే మా కడుపు మీద అంటే ఆర్గానిక్ గా వచ్చింది రెస్పాన్స్ ఫర్ ద ట్రైలర్ కావచ్చు, సాంగ్ కావచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఇస్ వై మేము ఇంటర్వ్యూస్ లో కూడా వి బిన్ మెన్షనింగ్ ఇట్. అంటే ఏదో సినిమా నడుస్తుంది కదా అని ఇంటిమేట్ సీన్స్ పెట్టే ఫిల్మ్ అయితే కాదు. You will watch the characters, you will understand there is a certain chemistry for the requirement of the story ante. And it's told in a beautiful way andi. Marriage and divorce and live-in relationship అనేవి రెండు కాంట్రాస్ట్ సబ్జెక్ట్స్. మ్యారేజ్ అనేది యాక్సెప్టెన్స్ ఉంది సొసైటీలో, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఇంకా 50-50% క్రౌడ్. చాలా మంది ఏంటంటే యాక్సెప్టెన్స్ లేదు. సో అలాంటి ఒక కాన్సెప్ట్ ని ఒక సినిమా లాగా ఒక 2 hours plus లో through this film are you supporting living relationship is good or back to ethics and traditional marriage is good? ఐ థింక్ నేను పర్సనలీ ఐఎమ్ అ పర్సన్ లివ్ అండ్ లెట్ లివ్ అండి. ప్రతి మనిషి వాళ్ళకి నచ్చిన ఈజ్ ఆస్కింగ్ ఫర్ లివ్ ఇన్ రిలేషన్ ఇష్టమా ట్రెడిషనల్ మ్యారేజ్? నేను పర్సనలీ ఐ యామ్ అ మ్యారేజ్ పర్సన్. లైక్ ఐ బిలీవ్. మీ సినిమా ఏం చెప్తుంది? పెళ్లి చేసుకోమంటుందా? లివింగ్ కూడా బట్ నాకు తెలియదండి. లైక్ ఐ బిలీవ్ ఇన్ మ్యారేజ్. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ అపోజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఐ డోంట్ అపోజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బికాస్ వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బికాస్ దే వాంట్ టు నో ఈచ్ అదర్. ఇప్పుడు ఓకే బంగారం ఉంది. ఓకే బంగారం ఇస్ ఆల్ అబౌట్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్. మరి మణిరత్నం గారు ఓకే బంగారం తీసారా అంటే ఆయన ఈజీ సపోర్టింగ్ ఆర్ అపోజింగ్ అంటే నో, దట్ ఈస్ బికాస్ దానికి కూడా దెర్ ఇస్ అ పర్స్పెక్టివ్, బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్. అంటే ఇద్దరు మనం లెట్ us స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్, నో ఈచ్ అదర్ అండ్ దెన్ మేబీ డిసైడ్ అనేది కూడా ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. సో మీ సినిమాలో ఏం చెప్తున్నారు సార్ ఫైనల్ గా? ఇది ఎనీ మెసేజ్ బిహైండ్ ఇట్? yes మెసేజ్ అయితే ఉంది. నేనే మళ్ళా నువ్వే చెప్పు. కానీ నేను ఏం చెప్తుంటే లివ్ ఇన్ రిలేషన్ కు మ్యారేజ్ మధ్య నాకైతే తేడా లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ లివింగ్ టుగెదర్. మ్యారేజ్ అదే ద కాంటెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి, లివ్ ఇన్ రిలేషన్ ఫెయిల్ అవుతున్నాయి. ఇట్స్ బేసికలీ ఫ్రెండ్షిప్ రిలేషన్. ఒక చిన్న మామూలుగా న్యూస్ డిబేట్స్లో వీటిలలో ఈ మానవతావాదులు లేకపోతే సాంప్రదాయవాదుల యొక్క వాదన ఏంటంటే ఒక భయం ఉంటుంది. సొసైటీ ప్రకారంగా నువ్వు పలానా అమ్మాయితో ఉన్నావు అంటే ఆ అమ్మాయిని వదిలేస్తున్నావు అంటే నేను 10 మంది అడుగుతారని ఒక భయం ఉంటుంది. దాంతో అయినా దేర్ ఈజ్ ఒక స్టెప్ నువ్వు తగ్గటమో ఒక స్టెప్ వాళ్ళు తగ్గటమో జరుగుతుంది. మాట్లాడడానికి 10 మంది ఉంటారు. అదే మీ ఇద్దరే ఉన్నారనుకోండి, మొగుడు పిల్లల మధ్య ఇన్ని గొడవలైనా పెళ్ళిళ్ళైన వాళ్ళ సంఖ్య చూడండి, లివింగ్ చూడండి. దీన్ని బయట పర్స్పెక్టివ్ థర్డ్ పార్టీ వాళ్ళు చూసినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ సారీ ఫక్ అండ్ ఫర్గెట్ లాగా ఒక ఇదవుతుంది. కానీ దాంట్లో రిలేషన్ అనేది ఎక్కడ ఉంది, బాండింగ్ అనేది ఎక్కడ ఉంది? అది మీరు ఈ సినిమా చూస్తే మారుతుందండి పర్స్పెక్టివ్. బికాస్ ఐ ఫీల్ మ్యారేజ్ కన్నా లివ్ ఇన్ కన్నా ఒక లవ్ అనే కంపానియన్షిప్ లేకపోతే ఉండరు. ఎందుకు ఉంటారండి? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దే ప్రాబబ్లీ మీట్ ఫర్ అ నైట్ అండ్ లీవ్ ఈచ్ అదర్. ఒక ఇంట్లో ఇద్దరు ముఖాలు పొద్దున్న లేచి రాత్రి వరకు భరించడం అవసరం లేదు. సో ఉంటున్నారు అంటే దే ఆర్ డెఫినెట్లీ డ్రివెన్ బై లవ్. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ లవ్. కాకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో లవ్ ఒక 6 months 8 months 2 years 4 years ఉంటుంది. మ్యారేజ్ లో లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ పర్స్పెక్టివ్. వాళ్ళు డైవర్స్ ఎందుకు అవుతుంది? లైఫ్ లాంగ్ ఉన్నప్పుడు డైవర్స్ ఎందుకు అవుతుంది? అంటే డైవర్స్ బేసికల్ అదే చెప్తుంది. ఇద్దరి మధ్యలో లవ్ ఉన్నప్పుడు 2 విషయాలండి.
నేనైతే ఇంకా చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఈవెన్ ఇఫ్ యూఆర్ మ్యారీడ్, ఇఫ్ యూఆర్ లివింగ్ విత్ అ పర్సన్ ఇఫ్ యూ డోంట్ లైక్, బెటర్ నాట్ టు లివ్. వాట్ ఈస్ దట్ యూఆర్ ట్రైంగ్ టు టెల్? ఇప్పుడు ఒక ప్లాస్టిక్ రిలేషన్ ఎందుకు? ఇప్పుడు మీరు ఒక అమ్మాయి లివ్ ఇన్ కావచ్చు, పెళ్లి కావచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ లైకింగ్ విత్ ద పర్సన్, యువర్ క్రియేటివిటీ ఇస్ గాన్, యువర్ మెంటల్ పీస్ ఇస్ గాన్, బోత్ ద వేస్. ఇద్దరికి, అమ్మాయికి అండ్ అబ్బాయికి. ఇంతకు ముందు అంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, దేర్ వాజ్ సోషల్ రెస్ట్రిక్షన్స్ ఫర్ దేర్. నౌ డేస్ నో రెస్ట్రిక్షన్స్. ఏం సెకండ్ మ్యారేజ్ అంత బ్రహ్మాండంగా. ఇప్పుడు వాళ్ళు కూడా 6 to 8 months మేబీ ఉండకపోవడానికి రీజన్ బికాస్ దే డోంట్ వాంట్ టు బీ విత్ ఈచ్ అదర్. అంతే, దట్ ఈస్ వాట్ ఐ థింక్. జస్ట్ బికాస్ సొసైటీలో యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి ఆ వర్డ్స్ అంటారు తప్పితే ఐఎమ్ షూర్ ఇట్స్ ద సేమ్ విత్ ద మ్యారేజ్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. వాళ్ళకి నచ్చనప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఏంటంటే మ్యారేజ్ అనేది లేదు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. వేరస్ మ్యారీడ్ కపుల్కి ఏంటంటే డివోర్స్ అనేది ఇట్స్ అన్ ఎంటైర్ ప్రాసెస్. ఫ్యామిలీ మెంబర్స్ ని కన్సల్ట్ అవ్వాలి, అందరిని కన్సల్ట్ అవ్వాలి. లక్ష్మణ్ సార్, పర్సనల్ క్వశ్చన్ టు యూ, బీయింగ్ ఏ న్యూ డైరెక్టర్, న్యూ ఇండస్ట్రీ, మీకంటే సపోర్ట్ చేసే హ్యాండ్స్ ఉన్నాయి, హెల్పింగ్ హ్యాండ్స్, ఫైనాన్స్ పరంగా వాట్ ఎవర్ ఇట్. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు, లేకపోతే ఆ నలుగురు చేతుల్లోనే డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, ఇలాంటి చాలా పదాలు కొత్తగా వస్తున్నటువంటి టీం నుంచి విన్నాను. మీరు ఇలాంటి ఇండస్ట్రీ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారు? ఫేస్ అంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, కమ్ విత్ సమ్ ఆనెస్టీ. పేరు కోసం దాకండి, లవ్ ద ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ కమ్ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. సమ్ డే ఆర్ ద అదర్ యూ విల్ గెట్ ఎ బ్రేక్, దాట్ ఈస్ ఫర్ ష్యూర్. మీరు బాగా చేసి, నేను చిన్న సినిమా చేశానండి, మీ ఇండస్ట్రీ సపోర్ట్ ఏం లేదండి నాకు. మద్రాసి రెడ్డి గారు ఈస్ టేకెన్ అవర్ ఆడియో లేబుల్, దెన్ ఓన్లీ బికమ్ ఫ్రెండ్. అంతకుముందు ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడర్స్. కానీ సినిమా బాగుండగానే మారతాండ వెంకటేష్ గారు 10 మందికి చెప్పారు, గీత ఆర్ట్స్ వాళ్ళు చూశారు, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు చూశారు, దే ఆల్ లైక్ ద మూవీ. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. So I don't have any contacts, and no contacts for me also. Okay. So they don't know even my background. Nobody knows anything. But the quality is good, but you have to wait for a while. Suresh Babu garu chudalante 1 month chusukuntaru, 2 months chusukuntaru. Geeta Babu garu chudalante 2 months chudalante. Just wait for a while. Don't get into the market saying that ఇది bad, అది bad. మీరు ఒక చిన్న పాట తీసుకుంటారు, మీకు నచ్చుతుంది, మీ ఫ్రెండ్స్ 10 మంది నచ్చుతుంది, కానీ 11th పర్సన్కి వెళ్ళేటప్పుడు దెన్ దెర్ ఇస్ ఎ బ్యారియర్. అక్కడ నచ్చకపోవచ్చు. అప్పుడు మీరు అనుకోవద్దు, అరే నా పాట బాగుంది కానీ నచ్చలేదు. అలా కాదు. ఐఎమ్ సిన్సియర్లీ సేయింగ్ దట్ యూ డూ యువర్ వర్క్, పీపుల్ విల్ ఆటోమేటికల్లీ ఫాల్ ఫర్ యూ. అయితే ఇక్కడ రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్ని సినిమాల మధ్యలోకి వస్తున్నారు. మీరే అంటున్నారు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, అందరికీ నచ్చింది అంటున్నారు. ఇంత పెద్ద స్టార్ల కాంపిటీషన్లో ఈమెయిల్లోనే వచ్చే అవకాశం ఉందన్నారు. మరి నీట్ థియేటర్లు దొరికి అందరికి అందుబాటులో ఉండే అవకాశం ఉందా? ఓన్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి పరిమితం అవుతుందా? ఒకటి మాత్రం నిజం రా, థియేటర్లు మాకు నిజంగా పెద్ద స్టార్ దొరికినా దొరకవు. దాట్ ఈస్ ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దట్. కానీ కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే, ఫస్ట్ షో ఇట్ సెల్ఫ్, సెకండ్ షో ఇట్ సెల్ఫ్ విల్ డ్రైవ్ ద పీపుల్ టు, వీ విల్ గెట్ ఆటోమేటిక్లీ థియేటర్స్. చిన్న సినిమాలో నాంది ఉందండి, అది చిన్న సినిమా లాగానే వచ్చింది, ఫుల్ చేసింది. లైక్ పెళ్లి చూపులు, ఆనంద్ అయితే అసలు 12 మల్టీప్లెక్స్ లో సొంత డబ్బులతో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 34 days తర్వాత మైరీ డిస్ట్రిబ్యూటర్స్ కమ్ ఇన్ టు ది పిక్చర్, దే మేడ్ ఇన్ టు 120. అసలు దట్ హ్యూజ్ షాక్. ఒక మల్టీప్లెక్స్ లో ఒక చిన్న షో ఆడుతున్న సినిమా, ఒక్క మంచి కాఫీ లాంటి సినిమా అని ఒక ప్రమోషన్ వచ్చేది, అంతే. బట్ విత్ ద మౌత్ టాక్ ఇట్ స్ప్రెడ్. సూపర్, అది కరెక్ట్. బిచ్చగాడ సినిమా వచ్చింది ఈ మధ్యలో. సినిమా బాగుంటే కొంచెం ప్రమోషన్ చేయాలి. మీ ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ, గెట్ ఇన్ టు ద పీపుల్. బ్యాడ్ అంటే తెలియాలి. వాడు ఒకసారి వచ్చి సినిమా బాగుంటే చూస్తాడు, చూసి బాగుందని 10 మందికి ఆర్గానిక్గా చెప్తాడు. బాగాలేదంటే మీరు ఏం చేసినా చెప్పాడు. అది అన్లెస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్వేతవరం ఫ్యాన్ అనుకోండి, అని సూపర్ ఉందని చెప్తాడు. శ్వేతవరం ఫ్యాన్లు 1000 మంది 2000 మంది ఉంటారు, అంతే. వాళ్ళు చెప్పినప్పుడు పక్కడు తెలుసు, ఈ పెద్ద శ్వేతవరం ఫ్యాన్ రా, అందుకే బిస్కెట్ వేసాడు, మా అక్కడ బిస్కెట్ వేస్తున్నాడు అని అనుకుంటారు. అది మీకు తెలిసిపోతుంది. సినిమా జెన్యున్ చెప్తే తెలిసిపోతుంది. సో we have done a decent job, we have done a decent product, we are confident. So any message to audience from you, what you want to say about movie? అంటే అందరిలాగా మా సినిమాకి రండి, మేము బాగా కష్టపడ్డాం అని, ఇవన్నీ వెరీ కామన్ కబుర్లు, ఎస్పెషల్లీ ఇన్ యూట్యూబ్. చేసాలే చూసాములే అంటావు. సో వాట్ యు డన్ స్పెషల్లీ అబౌట్ ఇన్ మ్యాడ్, అండ్ వై, ఎందుకు వచ్చి చూడాలి మేము మ్యాడ్లో శ్వేతావర్మని లేదా మ్యాడ్కి? సినిమా అంటే నేను ఇప్పుడు సినిమా ఎందుకు చూస్తాను అంటే ఐ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్ అండి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మా సినిమాలో త్రూ ద మ్యారీడ్ కపుల్ కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, ఈ సిచ్యువేషన్స్ చూసినప్పుడు మిమ్మల్ని మీరు చూసినట్టు అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ కావచ్చు, స్టోరీ కావచ్చు, అండ్ ద పర్ఫార్మెన్సెస్ కావచ్చు, దే విల్ బీ సంథింగ్ విచ్ విల్ ఫిల్ యువర్ మీ టైమ్. కానీ ద టైమ్ దట్ యూర్ స్పెండింగ్, యూ విల్ గెట్ ఎంటర్టైన్, యూ విల్ గెట్ టచ్డ్. మేము ఎక్స్పీరియన్స్ అయ్యేది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. దట్ ఈస్ వై ఎక్స్పీరియన్స్ ఇట్ అని పెట్టారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం
do watch the film. థియేటర్స్లో 12 వస్తుంది. సో యా, మళ్ళీ మీరు ఒకటి అన్నారు కష్టపడి చేసాం అన్నారు కదా, ఇష్టపడి చేసాం అందరం. ఓకే. ఇట్ వాజ్ లైక్ ఎ పిక్నిక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆస్క్ ఇట్ వాజ్ లైక్ లాఫింగ్ రైట్ ఎంటైర్ షూటింగ్ టైం. అందరూ ఇంట్లో కంటే ఇక్కడే మిస్ అయిపోయేవాళ్ళు, అందరూ షూట్కి వచ్చే వాళ్ళు అందరూ. ఐ మీన్ దీస్ కరోనా ఇష్యూస్ ఎనీ కరోనా కంటే ముందే షూటింగ్ అయిపోయింది. ఓకే. కరోనాలో మేము పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నాం. హ్యాపీ, టెన్షన్. సో నో టెన్షన్. సో ఫ్రమ్ యువర్ సైడ్ లాస్ట్ వర్డ్స్ టు మై మైరా ఆడియన్స్ అండ్ come and watch new type of storytelling with a beautiful music, very virgin performances, virgin storytelling, new kind of a storytelling. Come and watch, it will be a roller coaster ride. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ శ్వేత వర్మజీ. హోప్ డెఫినెట్లీ ఈ సమ్మర్లో సార్ అన్నట్టుగా ఫిష్ తోటి కూల్గా హ్యాపీగా cool ఒక breeze కొత్త మెసేజ్, చిన్న మెసేజ్, ఒక టింట్ ప్రశ్నిస్తున్నా అంటున్నారు, అది కూడా చూసొస్తాం. డెఫినెట్లీ యూ డన్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్, గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సో Thank you. మచ్. యా, Nice. అది చిట్ చాట్ విత్ మ్యాడ్ టీమ్. సో ఐ గాట్ అ వెరీ పాజిటివ్ వైబ్స్. ఐ హోప్ ఈ మంత్ వీళ్ళు రిలీజ్ డేట్ వచ్చి ఆ ప్రివ్యూ, ఆ రివ్యూ కూడా మనమే చేద్దాం. కీప్ వాచింగ్ మైరా మీడియా. దిస్ ఇస్ భార్గవరామ్ సైనింగ్ ఆఫ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.